మాతే నమః. ఏం చేశారు మన వాళ్ళు? ఇంత పేలుళ్లు జరిగే వరకు నిద్రపోతున్నారా అని అడుగుతారు కదా. వాళ్ళందరికీ సమాధానమే ఈ పోస్ట్ అనమాట. చాడా శాస్త్రి గారు పెట్టారు, చూడండి ఒకసారి. ఒకవైపు నిన్న ఇంటెలిజెన్స్ వర్గాలు ఎన్ఐఏ కలిసి దేశంలో పలుచోట్ల అనుమానిత ఉగ్రవాదులపై దాడి చేసి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు అలాగే పిస్టల్స్ వంటివి స్వాధీనం చేసుకుంటున్నారని వార్తలు అన్ని ప్రముఖ న్యూస్ ఛానల్స్లో చూపిస్తూ ఉండగానే సాయంత్రం సుమారు 7 గంటలకు ఢిల్లీలో రెడ్ ఫోర్ట్కి సమీపంలో చాందినీ చౌక్ దగ్గరలో ఒక కారులో బాంబు పేలి 12 మంది చనిపోతే 24 మంది గాయపడినట్లుగా వార్తలు వచ్చాయి. సామాజిక మాధ్యమంలో కొందరు రిటైర్డ్ పోలీస్ అధికారుల అనుమానం ప్రకారం దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు భారీ ఎత్తున దాడులు చేస్తూ అనుమానితులను ముందుగానే అరెస్టు చేస్తూ ఉండడంతో ఉగ్రవాదుల మీద ఒత్తిడి పెరిగి పేలుడు పదార్థాలను వేరే చోటకి తరలించే సమయంలో పేలుళ్లు సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 2004-14 మధ్య దాదాపుగా ప్రతి పెద్ద నగరంలో బాంబులు పేలి 100 మంది చనిపోగా 1000 మంది గాయాలు పాలయ్యారు. 2014 తర్వాత కాశ్మీర్ మరియు బోర్డర్ జిల్లాల్లో తప్ప దేశం నడుబొడ్డున పెద్దగా చెప్పుకోదగ్గ పేలుళ్లు సంభవించి పెద్దగా జననష్టం జరగలేదు. అయితే గత కొద్ది నెలలుగా పరిశీలిస్తే దేశంలో ఏదో మూల తరచుగా అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేస్తున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆంధ్ర నుంచి కూడా కొందరు అనుమానితులను అరెస్టు చేశారు. అంటే ఉగ్రవాదులు తమ పంథాను మార్చినట్లు కనిపిస్తోంది. మనకు బాంబు పేలిన సంఘటనలు మాత్రమే తెలుస్తాయి, కానీ బాంబులు పేలకుండా దేశంలో 24 గంటలు అప్రమత్తంగా ఉండి ఉగ్రవాద అనుమానితులను అరెస్టు చేస్తూ బాంబులు పేలకుండా ప్రజల ప్రాణాలను కాపాడుతున్న సంగతి మనం గమనించాం. ఉదాహరణకి నిన్న ఢిల్లీ పేలుళ్లకు ముందు గత నెల రోజుల్లో ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ కింది వారిని అరెస్టు చేసి ఉగ్రదాడులు జరగకుండా ఆపారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పడిన ఆర్టికల్ నవంబర్ 10వ తారీఖున భద్రతా దళాలు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఒక పెద్ద టెర్రర్ మాడ్యూల్ను బయటపట్టాయి. 2.9 టన్నుల పేలుడు పదార్థము భారీ లోహాలను స్వాధీనం చేసుకున్నారు. దాంతో పెద్ద ఉగ్రదాడిని అడ్డుకున్నారు. చూసారా, అది పట్టుకోపోతే ఏం జరుగుండేది అసలు. ఆ తర్వాత నవంబర్ 9 ఎన్డీటీవీలో వచ్చింది ఇది. అయితే గుజరాత్లో అరెస్ట్ చేశారనమాట. గుజరాత్ ఏటీఎస్ 3 ఐఎస్ఐఎస్ మిలిటెంట్లను అరెస్ట్ చేసింది. వీరు దేశంలో వివిధ ప్రాంతంలో దాడులు చేయటానికి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. అలాగే నవంబర్ 7వ తారీఖు 4 అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్లో ఒక మౌల్వీ తాలిబాన్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 4 కూడా విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. అంటే మరో 4 కూడా తీసుకున్నారనమాట అదుపులోకి. అక్టోబర్ 28 మహారాష్ట్ర ఏటీఎస్ పూణేలో ఒక టెక్కీని అరెస్ట్ చేశారు. ఆల్ ఖైదా లింక్స్ పై యూఏపీఏ కేసు. పూణేలో పనిచేసే ఒక ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను మహారాష్ట్ర ఏటీఎస్ అరెస్ట్ చేసింది. అతను ఆల్ ఖైదా మాడ్యూల్కి సమాచారం అందిస్తున్నాడని అనుమానం. అక్టోబర్ 24 ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ 2 ఐఎస్ఐఎస్ సంబంధిత ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వీళ్ళు దాడుల కోసం శిక్షణ తీసుకుంటున్నారు. అక్టోబర్ 17 ఆంధ్రప్రదేశ్ పోలీస్ పుట్టపర్తి జిల్లాలో దాడులు చేసి యూపీ, మహారాష్ట్రలకు చెందిన వ్యక్తులను ఉగ్రవాద కార్యకలాపాలకు లింక్ ఉన్నట్లుగా పట్టుకున్నారు. అక్టోబర్ 15 3 అరెస్ట్ చేశారు. 10 పిస్టల్స్, 500 గ్రాముల ఓపియం స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్లో అంతర్జాతీయ సరిహద్దు దాటి ఆయుధాలు, మత్తు పదార్థాలు సరఫరా చేసే నెట్వర్క్ను పోలీసులు ధ్వంసం చేశారు. అక్టోబర్ 9 సిక్కు వేరుపాటువాద గ్రూప్ బబ్బర్ ఖల్సాకు చెందిన 2 పోలీసులు పట్టుకున్నారు. వీరు విదేశాల నుంచి ఫండింగ్ తీసుకుని ఉగ్ర చర్యలకు సిద్ధమవుతున్నారు. గత 30 రోజులలో అక్టోబర్ 9 నుంచి నవంబర్ 10, 2025 వరకు భారత భద్రతా దళాలు ఈ ఎంతమంది అయితే ఉగ్ర మాడ్యూల్స్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టు చేసి దేశవ్యాప్తంగా 8 పెద్ద ఉగ్రదాడులను అడ్డుకున్నాయి. చూడబోతే ఒక ప్రణాళికాబద్ధంగా ఉగ్రదాడులకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పై సంఘటనలు రుజువు చేస్తున్నాయి. స్థానికుల సహకారం లేకుండా పై దేశాల నుంచి ఉగ్రవాదులు నేరుగా దేశంలోకి వచ్చి పేలుళ్లకు ప్రయత్నించడం జరగదు. అంటే ఖచ్చితంగా స్థానికుల ప్రమేయం ఉంటుంది. అందుకే అటువంటి వారిని గుర్తించే బాధ్యత మన వంటి సాధారణ పౌరుల మీద కూడా ఉంది. నాకెందుకులే బాబు, మనం సుఖంగా ఉన్నామని కాకుండా ఎక్కడైనా అనుమానం వస్తే వెంటనే అధికారులకి సమాచారాన్ని ఇవ్వాలి. ఇవన్నీ తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిద్రపోతుందా, నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారు అని అడుగుతారు. ఎదుటివాడు చేసేటప్పుడు ఏం చేస్తున్నారు అని అడుగుతాము, మనమేం చెయ్యం గాని ఇంకొకరిని ప్రశ్నలు వేస్తాం. నిరంతరము వాళ్ళు శ్రమ పడుతున్నారు కాబట్టే ఈరోజు మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. చేతనైతే వాళ్ళకి సహాయాన్ని అందిద్దాం, తోడ్పాటుని ఇద్దాం.